మాట ఉంటుంది చూడండి. దయచేసి దావీదు కీర్తనలో 119 కీర్తన 9వ వాక్యం చదువుకుందాం. చదవండి. బైబిల్ తెచ్చారు తేలేదా అంటే ఈ మధ్య మీటింగ్కి బైబిల్ తీసుకెళ్తున్నారు, ఫంక్షన్ బైబిల్ తీసుకెళ్తున్నారు. అది సమస్య వచ్చింది. దయచేసి ఎప్పుడు బైబిల్ మనతో ఉండాలి. దేవుడంటే మనకు ఆశీర్వాదం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. చక్కని మాట. ఇప్పుడు ఈ బిడ్డలు అనగా దేవుని బిడ్డారా, అమిత్ షా, అసిత వాళ్ళిద్దరూ యవన ప్రాయంలోకి వచ్చారు. బాల్యములు ఎక్కడికి వచ్చారు? యవన ప్రాంతికి బట్టలు ఇచ్చారు. బట్టలు అవసరం కదా. మరి వస్త్రాల గురించి అనేక విషయాలు వ్రాయబడ్డాయి బైబిల్లో. నూతన వస్త్రములు, రక్షణ వస్త్రములు, సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, శుద్ధి వస్త్రం చాలా ఉంటాయి. రక్షణ వస్త్రాలు. అలాగే ఈ బట్టలు వారికి దేవుడు అనుగ్రహించారు. దేవుని కృప. అయితే దేవుని యొక్క వాక్యములు యవ్వన ప్రాయంలోకి వచ్చారు. ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉంటున్న బిడ్డలకు వాక్యం చెప్పేది ఏంటంటే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారని వాక్యం చూస్తే, దేని చేత అంటే దేని చేత శుద్ధం లేదు. రాజుగారు కొడుకు, రాణి గారు, ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీ పిల్లలు శుద్ధి అవ్వలేదు. దేని చేత అంటే వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. మన బిడ్డలు కొన్ని లక్షలు ఇచ్చినా, కొన్ని కోట్లు ఇచ్చినా శుద్ధ అవ్వదు. శుద్ధ అవ్వడం కష్టం. దేని చేత అంటే వాక్యం ద్వారా. అందుకని మన బిడ్డల్ని వాక్యంతో పెంచాలి, ప్రార్థనలు పెంచాలి, కన్నీరు కార్చాలి. వేయి మొదలు జాములు లేచి పసిబిడ్డల ప్రాణ కొరకు ఏం చేయమనుంది? చేతులెత్తి ప్రార్థించమని వాక్యం ఉంది. ఏ తల్లిదండ్రులు చేతులెత్తి ప్రార్థన చేస్తారో దేవుడు వారి బిడ్డలను ఆస్వాదిస్తాడు. ఎలాగూ శారీరకం కాదు, శారీరకంగా ఆస్వాదిస్తాడు, ఆత్మీయ కూడా దేవుడు దీవిస్తాడు. ఇది అలాంటి గొప్ప భాగ్యము. నిజంగా ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా సంతోషం. మా తమ్ముడు గ్రామంలో నిజంగా ఈ భాస్కర్ విషయంలో నిజంగా అమ్మాయి మరి శిబా విషయం చక్కగా వివాహం ప్రభు ఘనంగా నేను అక్కడున్నాను. దైవజనులు ఆంధ్ర రాష్ట్రంలో బహుగా వాడబడ్డ రాజమన్న గారు చేశాడు మ్యారేజ్. దగ్గరే ఉందన్నమాట. నేను దగ్గరే ఉన్నాను. దేవుని కృప. రక్తం చదువుకోండి నేనే. దేవుని కృప. ఆ తర్వాత వాళ్ళకి వెంటనే మళ్ళీ బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని కృప. ఎంత గొప్ప భాగ్యము. బాబు 10th రాశాడు. పాప చక్క చదువుతుంది. పాపకి మొదటి బర్త్డే కూడిక నేనే మరి వాక్యం చెప్పి పరిచయం చేశాను. ఎక్కడంటే కురుసుపుర ఫంక్షన్ భారీ ఎత్తున పెట్టారు. ఎక్కడ పెట్టినా గవ్వడి వాళ్ళు భారీ ఎత్తున పెడతారు. దేవుని స్తోత్రములు కాక. దేవుడి ఇచ్చిన గొప్ప భాగ్యం మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎంతో దేవుడు దీవించారు. ఆ విషయంతో మనకి జ్ఞాపకం చేస్తాను. నిజంగా దేవుని బిడ్డారా, గొప్పవాడి విల్సన్ గారి విషయంలో, రాధా అమ్మ విషయంలో చాలా దీనులు, చాలా బిడ్డలు మంచిగా దేవుడు వాళ్ళకి 2 బిడ్డలు ఇచ్చారు. పాపల్ని, బాబునిచ్చాడు. భాస్కర్ కృప దేవుడు ఆస్వాదించాడు. అలాగే వాళ్ళు తెలుసు. అలాగే బీపీకర్ అన్నగారు కూడా నాకు బాగా తెలుసు. బీపీకర్ అన్నగారితో చాలా పరిచయం నాకు. చాలా వదిన గారు ఇక్కడే ఉంది. ఎంతో చక్కగా నన్ను ప్రేమించేవారు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నవాడిని. అలాగని దేవుడు వారిని కూడా ప్రేమించి వారికి 2 బిడ్డలు ఇచ్చారు. వారి విషయంలో కూడా ఈ విధంగా ఉందని దేవుని కృప. చాలా సంతోషం. ఎక్కువేం చెప్పలేదు, ముగించబోతున్నాను. అయితే ముందు పరిచయం చేశాను వారిని. అలాగనే ఇక్కడ దేవుని వాక్యంలో మనకిచ్చిన బిడ్డలు బట్టి తల్లిదండ్రులారా గమనించండి. ఒక 1 కోటి రూపాయలని నా బిడ్డకు బాధ లేదు, పెద్ద బంగ్లా ఉంది, పెద్ద మరి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉందనుకుంటే వెళ్ళలేదు. కనుక వారు మంచిగా ఉండాలంటే నువ్వు ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి. అందుకని యోసేపు విషయంలో వాక్యముతో దేవుడు దీవించాడు. అందుకని మన బిడ్డలు శుద్ధ అవ్వాలంటే వాక్యము ద్వారా. అందుకని తల్లిదండ్రులారా, మీ బిడ్డలను వాక్యంతో పెంచమని ఉంటుంది, ప్రార్థన చేయమని ఉంటుంది. ఎవరైతే అలా చేస్తారో దేవుడు వారిని దీవిస్తారు. అందుకని యోసేపు విషయంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు వాక్యం ద్వారా శుద్ధ అయ్యాడు. రాజు అంటాడు కదా, ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనిషిని మనము కనుగొనగలమా అంటాడు. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆయనకి మరి గొలుసు వేసాడు రాజు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఉంగరం పెట్టాడు, వస్త్రములు ఇచ్చారు. బైబిల్ ఉంటుంది, ఇవన్నీ చెప్పడం శ్రమించాలి. ఆ విధంగా దేవుడు ఆస్వాదించి దేవుని ఆత్మ పొందుకున్నాడు. ఈ దినాల్లో యవనస్తులు, యవనరాళ్ళు దేవుని ఆత్మ పొందుకోలేకపోతున్నారు.
దానికి ప్రోత్సాహం తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే నాకు బిడ్డలు ఉంది కాబట్టి, వారిని పెంచి గొప్పవారు చేస్తాను కాబట్టి, వారి దైవస్థ వినిపిస్తున్నా కాబట్టి నేను చెప్తాను. ఏమని చెప్తానంటే, వారిని మనము దేవుని సన్నిధిలో నడిపించాలి. అలాగే బైబిల్ ఎస్తేరు కూడా పరిశుద్ధంగా దేవుడు జీవించడానికి సహాయం చేశాడు. ఆమెను గొప్ప రాణిగా చేశాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం! కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో మనం చూస్తాం, యోసేపు విషయంలో, ఎస్తేరు విషయంలో. ఇంకా చాలా మంది ఉంటారు బైబిల్లో. దైవజనులు మరి శ్రీరెడ్డి గారు చెప్పారు ఎవరి గురించి అంటే సమూయేలు గురించి. సమూయేలు అంత గొప్పవాడు గల కారణం తల్లి ప్రార్థన. ఈనాడు తల్లిదండ్రులు ప్రార్థించలేకపోతున్నారు, పిల్లలు కూడా లైన్లో రాలేకపోతున్నారు. నేను చెప్తాను ఒక మాట, ఇక్కడ బిడ్డలందరికీ కూడా, తల్లిదండ్రులకు, సహోదరులకు, మన బిడ్డల్ని ఉన్నతులకు వెళ్ళాలంటే ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. అలాగే ఇస్సాకు కూడా బైబిల్ మనం చూస్తాం. అందుకని దావీదు ఒక మాట చెప్పాడు, యవనస్తులు దేని చేత తమనంతా శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యమును బట్టి. అందుకు మన బిడ్డలకి ఫస్ట్ నుంచే బైబిల్ స్టడీ అలవాటు చేయాలి. బైబిల్ చెప్పడం, పాటలు పాడటం, వర్షిప్, ఆరాధన, అలా చేస్తే వీళ్ళు ఆస్వాదించబడతారు. అలాగే ఈ బిడ్డలకు కూడా నేనెంతో ప్రార్థన చేస్తున్నాను. భాస్కర్ విషయంలో, శిబా విషయంలో దేవుడు దీవించి వారిని ఆస్వాదించాలని. రాబోయే దినాల్లో ఉన్నతంగా ఇహమందును పరమందును యోసేపు శారీరకంగా ఆత్మీయంగా ఎలా దీవించబడ్డారు, అలాగే మరి అమిషా విషయంలో, అస్త విషయంలో వీరు కూడా దేవుడు ఆస్వాదించాలని. ఎందుకంటే కొత్తగా ఉండే పేర్లు కొంచెం కష్టం ఉంది, స్టడీ చేస్తే కానీ అర్థమవుతుంది. దాని మీద మేము కంగారు పడకండి, మీరు చూసుకొని చక్క మంచి కృప. దేవుడు ఆ నూతన బిడ్డలను ఆస్వాదించాలని. రాబోయే దినాల్లో చదువులో, విద్యలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో ఉన్నతంగా ఇహమందును పరమందును మరి స్వదేశ విదేశాలు కూడా దేవుడు వాళ్ళని వాడుకోవాలని ప్రార్థన చేస్తాను. అట్టి కృప వారికి తోడై దేవుడు ఆస్వాదించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రేమగల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. భాస్కర్ శివాన్ని ప్రేమించి గొప్ప భాగ్యం ఇచ్చారు. మా తల్లిదండ్రులు పెట్టుకుని మీకు వందనాలు, దేవుడు అన్నగారి పట్టు మీకు వందనాలు. ఎంతో సంతోషం తండ్రి ప్రభా, వారిని ఆస్వాదిస్తున్నాం, దీవిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ నూతన యవనస్తులను బాబుని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, కృప చూపించి, రాబోయే దినాలు పరిశుద్ధంగాను యోసేపు వలె బాబు విషయంలో, ఎస్తేరు వలె బాబు విషయంలో దీవించమని, కనికరించమని, తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉండడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.